ప్రభు యేసు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యువతి యువకుడులారా, చిన్నారి బిడ్డలారా, దేవుని ప్రేమ కొరకు ఎదురుచూస్తున్నవారు మీ అందరికీ దేవుని నామమున ఆశీర్వాదం. ఈ ఆరాధనలో దేవా, నేను నీ కొరకు దాగం కొని ఉన్నాను అని ఆయన వాక్కు కొరకు ఎదురు చూస్తున్న ఒక బిడ్డలుగా ఈ ఆరాధనలో భక్తితో పాల్గొందాం. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఎరిగి ఉన్న దేవుడు, నీ బలహీనమును ఎరిగి ఉన్న దేవుడు, నీ పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడు, నీలో జరుగుతున్న కార్యమును ఎరిగి ఉన్న దేవుడు, నిన్ను తప్పువించి నిన్ను గౌరవపరచు దేవుడు యేసు ప్రభు. ఆయనను ఆరాధించుటకు మునుపు మనం చేయవలసిన ఒక కార్యం ఉంది. అది ఏమనగా హృదయంలో ఆసక్తిని కలిగింపచేయటం. మేకింగ్ అవర్ సెల్ఫ్ హ్యాపీ టు మీట్ హిమ్. యేసు ప్రభు యెరూషలేము వీధిలో వస్తున్నాడన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఎంత ఆనందముతో తన బట్టలను ఆకులను వీధిలో ఉంచి యేసు ప్రభు గాడిద మీద రావటకు తోడ్పట్టారు. అదేవిధంగా మన ఓసన్న గీతం పాడాలి. యేసు ప్రభు మనలో రావాలని ఒక తపనను ఆయనకు తెలియపరిచారు. నువ్వు లేకుండా నేను బ్రతుకులేదని అని ఆ సత్యమును ఆయనకి తెలియపరిచి దేవుని పిలవాలి. అప్పుడు మహిమకు పాత్రుడైన ప్రభు మన ఇంటికి వచ్చి మనల్ని దీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా మోకరించి యేసు ప్రభుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. ఆలోచనలో గొప్పవాడా, ఆరాధనా ఆరాధనా. చేతులు పైకి లేపి యేసు ప్రభుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. ఆలోచనలో గొప్పవాడా, ఆరాధనా ఆరాధనా. క్రియలయందు శక్తిమంతుడా, ఆరాధనా ఆరాధనా. క్రియలయందు శక్తిమంతుడా, ఆరాధనా ఆరాధనా. హోసానా ఉన్నత దైవమా, హోసానా హోసానా హోసానా. కను పాపలా కాయువాడా, ఆరాధనా ఆరాధనా. గరుడవలే మోయువాడా, ఆరాధనా ఆరాధనా. హోసానా ఉన్నత దైవమా, హోసానా 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 హోసానా. ఉన్నత దైవమా, హోసానా హోసానా హోసానా. వెదకి నన్ను చూచువాడా, ఆరాధనా ఆరాధనా. రక్కల కింద
హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు మహిమ, పరిశుద్ధుడ ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పా తండ్రి, నా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యమును, అంతరంగములో నేను అనుభవిస్తున్న వేదనను, అంతరంగంలో నాకున్న గాయమును ఎరిగిన ప్రభువా, నా హృదయం నీ కొరకు తపించుచున్నదయ్యా. ఈ ఆరాధన సమయంలో స్వామి పరిశుద్ధమైన హస్తమును నా మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నాలో ఉన్న పాపం పెరిగి స్వామి నువ్వు నన్ను చూడలేదు అని అనుకొని అన్ని కార్యమును చాలా ఘోరంగా ఎరుగుతున్నాను. నువ్వు ఇచ్చిన వరములను, నువ్వు ఇచ్చే ఫలములను కోల్పోయి ఇప్పుడు నా రూపం మారిపోయి ఉన్నాను స్వామి. ఈ ఆరాధనలో మరి ఒక్కసారి నన్ను నూతనీకరించి ఆశీర్వదించుమని, నీ పరిశుద్ధ ఆత్మను మాకు ప్రసాదించుమని మన నాథుడైన నీ పరిశుద్ధ నామమున అడిగి ఈ ఆశీర్వాదమును పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. ఒక సూర్యుని నుండి వెలుగు ప్రతి ఒక్క జీవరాశికి వసకపడినట్లు ప్రభువైన యేసుక్రీస్తు సిలువ నుండి మనకు మన్నిపు సమాధానము వసకపడుతున్నది. ఈ సూర్యుని వెలుగుని తనకు అవసరం లేదని ఏ జీవరాశి తృణీకరిస్తుందో అది తన చావుకు, తన నాశనం ఆవటకు తనకు తాను తయారు చేసుకుంటుంది అని మనం చెప్పగలుగుతాం. అందుకే దేవుడు అంటున్నాడు, నా దగ్గర నుండి వస్తున్న ఈ ఆశీర్వాదమును, సమాధానమును, పరలోక జ్ఞానమును మీరు వద్దు అని, మీకు మీరే నేను నరకానికి వెళ్ళటకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకుంటున్నాడు అని యేసుక్రీస్తు పలుకుతున్నాడు. నేనే లోకానికి వెలుగు అని పలికిన యేసు ప్రభు మనకు వెలుగుని ఇవ్వటం మాత్రం కాదు, ఆ వెలుగుని ఇంకొకరికి ఇచ్చు ఆ పనిని కూడా మనకి ఇచ్చున్నారు. దేర్ ఆర్ టూ ఫోల్డ్ థింగ్స్ ఆర్ అపాన్ us. One thing, to receive the light from the Lord and to reflect the light to the world. అద్దం వలె ఈ అద్దం సూర్యుని వైపు లేదంటే దాని నుండి ప్రతిబింబం ఇంకొక చోటకి వెళ్ళదు. మన దృష్టి యేసయ్య మీద లేదంటే, సూర్యుడి మీద లేదంటే, ఆ కాంతితో మనం నింపుకోలేదంటే మనలో నుండి దేవుని కాంతి ప్రజలకు వెళ్ళదు. నా దగ్గర మాట్లాడటకు వస్తున్న ఒక వ్యక్తి వెలుగుకు బదులుగా చీకటిని పొందుకొని పోతున్నారని అనుకోండి, అయ్యో అనర్థం. And those who are coming and talking with me, in a short time they should receive the light from me. Instead of receiving the light, if they receive the darkness from me, curse to me. ఈరోజు ఆరాధనలో కొద్దిగా ఆలోచించి చూస్తాం, నాలో దేవుని వెలుగు ఉండటకు నేను దేవుని వైపు ఉన్నానా? దేవుడి వైపు ఉండినా తప్ప నేను ఇంకొకరికి వెలుగు ఇవ్వలేదు కనుక నాలో వెలుగు లేదా ఉందా అని పరిశీలించి చూడాలి. హల్లెలూయా. ఈ కార్యములో దేవుని చూసి వెలుగుని పొంది ఇంకొకరికి వెలుగుని ఇవ్వటకు మనను తయారు చేయకుండా వి బిట్రేడ్ జీసస్, వి డినైడ్ జీసస్. ఆయన నాకు తెలియదు అని పలికిన పరిస్థితిలో ఆనాడు పేదరుగాడు ఉన్నట్లుగా
ఈనాడు యేసుక్రీస్తుకు నాకు సంబంధం లేదని వాళ్ళందరూ కూడా నిప్పు మధ్యలో మంట వాళ్ళు కాల్చుకుంటున్నప్పుడు చలి కొరకు నేను కూడా ఎవరికి యేసు ప్రభు కూర్చి చెప్పి వారికి నిత్య జీవం ఇవ్వాలో ఆ పనిని మర్చిపోయి వారిలో ఒకరుగా కూర్చొని చలి కాల్చున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోవింగ్ క్రైస్ట్, instead of standing with Christ, I am going and sitting with the enemy who arrested Jesus, and I am sitting with them, sitting with the fire of the world along with them. That's why Father Christus tells, if you are not fill yourself by the fire of heaven, the fire of the world will catch you. Fire of the world means కామం, క్రోధం, పగ, గర్వం, పెద్ద ఆశ, అబద్ధం, చెడు తలంపులు. ఈ లోకములో సంబంధించిన ఈ కార్యములు నన్ను పట్టుకుంటున్నా. ఆ వేడితో నేను నింపుకుంటాను. ఈ వేడి, ఈ నిప్పే నాలో ఉంది కనుక అందరికీ కూడా ఈ నిప్పునే ఇస్తాను. నాతో వచ్చి నాతో మాట్లాడుతున్న వారు నాలో ఉన్న గలీజిని వాళ్ళు కూడా పొందుకొని పోతున్నారు. 5 నిమిషాలు నేను వాళ్ళతో మాట్లాడి వచ్చినప్పుడు వారిలో కనిపించిన ప్రతి ఒక్క చీకటి నాలో కనిపించినది. వారిలో ఉన్న మోగ తలంపులన్నీ కూడా నాలో కనిపించినది. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా చీకటితో నింపబడిన నా హృదయం కీడు చేయుటకు తాను తయారు చేసుకుంటుంది. ఇంకా ఎంత కీడు చేయాలి, ఇంకా ఎంతమందిని పాపంని లాగాలని నాకు సంబంధించిన ప్రతి ఒక్కరిని నాకున్న చీకటిలో నేను నడిపిస్తున్నాను. పొద్దున పూజలో కూడా మీరు విన్నారు, ఈ ప్రపంచంలో 80% ఎక్కువగా సైతానికి సంబంధించిన వారు ఈ భూమిలో ఉన్నారు. క్రీస్తు అంటే యేసుక్రీస్తుకు విరోధమైన వాడుగా మారి వారికి సంబంధించిన మిత్రులుగా పనిచేస్తున్నాడు. 10-20% క్రింద మాత్రమే ఎట్టి పరిస్థితులు కూడా దేవునికి విరోధంగా పోగకూడదని దేవుని కొరకు జీవిస్తున్న కొంత నీతిమంతులు ఉన్నాడు. ఇప్పుడు ఈ నీతిమంతులు ప్రాణం ఎట్లా ఉందంటే వారు పని చేయకుండా ఈ 80% ప్రజలు ఈ 20% వీరిని పైకి రాకుండా వారి స్వరం వినిపింపకుండా వారు చేస్తున్నారు. ఎక్కడ ఏ ఛానల్ తిప్పినా, ఎక్కడ ఏ ప్రోగ్రాం చూసినా అది దేవుని సత్యానికి, దేవునికి విరోధముగా, లోకం సంబంధించిన ఒక్క విషయముగా, లోకం సంబంధించిన మంటను ప్రజల మధ్యలో కనిపిస్తుంది. అందుకే సందర్భం దొరికినా దొరకకుండా పోయినను సువార్తను బోధించండి అని యేసుప్రభు పలికినదికి కారణం, బోధించిన వాడు చాలా తక్కువ ఉన్నాడు. ఈ బోధను చెడగొట్టి ప్రజలను వేరు మార్గంలో నడిపిస్తున్న వాడు ఇంకా చాలామంది ఎరుగుతున్నాడు. ఇప్పుడు నీతిమంతులు భయపడి, దేవా నీ మాటను పలికిన మమ్ములను, మాకు సంబంధించిన వారికి కూడా కీడు జరుగుతుంది అని వారు కూడా పలుకలేదు. కనుక ఒక డైనింగ్ హాల్ టేబుల్ ఉందంటే మనం ఏ ఆహారం అక్కడ ఉందో దాన్ని పుష్టికరమైన ఆహారం భుజిస్తాం. కానీ మన ఆత్మకు ఒక భోజనం ఉంది, అది దేవుడే ఆ ఆహారం. ఇప్పుడు ఆ ఆహారముతో నా ఆత్మను నింపుకోకుండా ఈ ఆత్మ అని బలిపీఠంలో ఇప్పుడు నేను అసూయని ఉంచి ఉన్నాను, కోపముని ఉంచి ఉన్నాను, కఠోరమైన గుణముని ఉంచి ఉన్నాను, పెద్ద ఆశను, అబద్ధమును, చెడు తలంపులను, సైతానుకు సంబంధించిన క్రియలను నేను పాటిస్తున్నాను, భుజిస్తున్నాను. తప్పుగా అనుకోకండి. ఒక పంది వెళ్తున్నప్పుడు the pig likes to taste every dirt. కనుక పాపంలో పడిపోయిన వాడు ఈ పాపంని కాదు, అన్ని పాపంని రుచి చూడాలని,
అది ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది, అట్లా చేసినా ఎట్లా ఉంటుంది, ఇట్లా చూసినా ఎట్లా ఉంటుంది, అక్కడ పోయినా ఏం దొరుకుతుందని అన్ని పాపము రుచి చూడటకు వారు ఆశపడుతున్నారు. దిస్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ద సిన్. They will not be satisfied with one sin or one weakness. The one weakness leads them to taste all kinds of the rubbish things. హల్లెలూయా. ఎందుకనగా పాపంలో ఉన్నవారికి మంచి పదార్థం ఏంటి, చెడు పదార్థం ఏది అని వాళ్ళకి తెలియదు. ఎందుకనగా చీకటికి అలవాటు పడిన వాళ్ళ హృదయానికి అవి అన్నీ కూడా మంచిగానే కనిపిస్తుంది. మాంసం భుజిస్తున్న వారికి కూడా మీకు తెలుసు, చనిపోయిన జంతువుని వారు కోసి తినరు, అది సమాధి చేస్తారు. ఎందుకనగా చనిపోయిన ఒక జంతువుని తింటున్నాం, శరీరంలో అది కీడు చేస్తే ఇట్ బికమ్స్ అ పాయిజన్ వెన్ వి ఈట్ ద డెడ్ అనిమల్స్. దీనిని తెలియకుండా మాంసమే కదా అని ఒక వ్యక్తి దానిని భుజిస్తున్నప్పుడు, ఈరోజు ఇంటిలో దేని వలన చనిపోయిన ఒక కోడిని మాంసంని భుజించిన ఒక కుమారుడు, వంట చేసి ఇచ్చిన తల్లి, ఇద్దరు కూడా చనిపోయాడు. కనుక నా ఆత్మకు కీడు చేస్తున్నది అని, ఏది నా జీవితంని పాడు చేస్తుంది అని తెలియకుండా ఇంకా నేను త్రాగుతున్నాను, ఇంకా నేను తింటున్నాను, ఇంకా పాప వస్తువుని నా చేతుతో తాకి రుచి చూస్తున్నాను అనగా దానికి కారణం నా ఆత్మకు కీడు ఏదు మంచిది ఏదు అని తెలుసుకున్న పరిస్థితిని కూడా నేను దాటిపోయాను. నిన్నటి రోజు ఒక త్రాగుపోతూ వాడిని తల్లి తీసుకుని వచ్చినది. ఆయన ఇప్పుడు త్రాగలేదు. నేను అన్నాను, ఎందుకయ్యా, జీవితంలో బాగలేదా, భార్యాభర్త జీవితం బాగలేదా, అమ్మ బాగలేదా, ఏమి అన్నీ బాగున్నది ఫాదర్, కానీ ఒకటే నేను బానిసలుగా మారిపోయినా. అది త్రాగకుండా నాకు ఏమో ఎట్లో ఉంది, పొందాలి కనుక రోడ్లో అడిగి 10 రూపాయలు త్రాగినా తప్ప నేను ఉండలేను. ఒకే కారణం, నేను బానిసలుగా మారిపోయినా. The only one thing why I am drinking, because I become addicted. ఇది వాక్కును వింటున్న వాళ్ళందరూ కూడా అండర్లైన్ పెట్టుకోండి, నేను బానిసలుగా మారిపోయినా. ఈరోజు పొద్దున్న పూజలు కూడా మనం విన్నాము. ఒడ్డులో ఉన్నప్పుడు మన తుఫాను చూసినచ్చో పడవలో ప్రయాణం కొనసాగేవాడే కాదు, నేను సగం పోయినా. సముద్రంలో మధ్యలో ఉన్నప్పుడు అట్టుపోలేదు ఇట్టుపోలేదు, చిక్కుకున్నాను. ఆ పరిస్థితికి వస్తున్నాం. ఇది త్రాగకుండా, ఇది తినకుండా, ఇట్లా మాట్లాడకుండా, ఇట్లా అబద్ధం చెప్పకుండా నేను ఉండలేదు. అది నా అలవాటముగా మారిపోయిన తర్వాత తిరిగి రావటం చాలా కష్టం. మంచి సమారుడు ఉపమానంలో ఆయన చేసిన మొదటి తప్పు, నాకు కీడు జరగదు అని తలంచుకొని వెళ్ళకూడదని చోట యెరూషలేము నుండి అని యెరికో పట్టణానికి పోతుంది. యెరికో పట్టణానికి. ఆ పట్టణం దొంగతనకి పేరు పోయినది కనుక నేను వెళ్ళవలసిన ఆయుధమును ధరించవలసిన ఆయుధం ధరించకుండా, నా డబ్బు నన్ను కాపాడుతుంది, నా శక్తి నన్ను కాపాడుతుంది, నాకు కీడు రాదు అని అనుకొని పోయాడు. ఎదురు చూడని సమయంలో వచ్చి కొట్టి తాకి ఆయన ప్రాణం మాత్రమే వదిలి మిగిలిన అన్నిటి కూడా తీసుకొని పోయాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈ రాత్రిలో నేను ప్రయాణం చేసి ఉండదు కాదు, చెయ్యకూడదు, చేసి ఒంటరిగా వచ్చినది తప్పు, వచ్చేసిన నా బలం మీద ఆధారపడి వచ్చిన ప్రయోజనం లేదు. ఇప్పుడు నన్ను కొట్టి గాయంతో ఉంచిపోయారు, నాకు సగాయం చేయటం కూడా ఎవరు లేరు. ఇది ఎవరు తప్పండి? అందుకే దైవజనులారా, పాపంలో తన జ్ఞానం మీద, తన తెలివితేట మీద, తన డబ్బు మీద ఆధారపడి ఉన్న వారికి జరగబోతున్న కీడు తెలియదు. ఎందుకనగా సైతాను వారి కన్నుని కపేనికి ఏమీ ఆవదులే, ఈ పండుని తినినా మీరు దేవుడిలాగా మారతాడని మాటలోనే ఆమె పడిపోయింది. ఆదికాండం 3వ అధ్యాయం. ఎవరన్నాడు? దేవుడు అన్నారా ఈ పండు తినకూడదని? ఆయన అసూయలు చెప్పాడు, మిమ్మల్ని ఏమార్చాడు. తినినా మీరు కూడా దేవుడిలాగా మారిపోతాడని ఆయనకు తెలుసు కాబట్టి తినకూడదన్నాడు. అవ్వ అన్నది, అవునా,
దేవుడు మమ్మల్ని ఏమార్చారని దేవుడు చెప్పినదిని మనం నమ్మలేదన్నప్పుడు సైతాను మాటను నమ్ముతున్నాం. ఒక్కరికే మన పని చేయగలుగుతాం. ఒక్కడి దేవుడు, లేదంటే సైతాను. దేవుని వాక్కుని నమ్ము. ఎప్పుడు ఈ దేవుని వాక్కుని నమ్మలేదో వేరు ఒక్క వాక్కుని హృదయంని నింపుతుంది. ఒక్క నిమిషం కన్ను మూసుకొని, ఈ పరిస్థితి, నేను అన్ని పాపంలో ఉన్నాను, అన్నిటినీ చేస్తున్నాను, కానీ అన్ని సరి అని నాకు పడుతుంది. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. నేను చేస్తున్నది అన్నీ సరియే అని అంటున్నాను. దేవుని నుండి దూరంగా ఉన్నాను. తప్పుగా అనుకోకండి. మరి ఒక్కసారి, పంది ఏమేమి రుచి చూడాలని అన్ని బురదలో తన ముక్కుని ఉంచుతుంది, మా నోటిని ఉంచుతుంది. అట్లనే ఒక్క పాపం నీకు అలవాటు పడిన వాడు ఇంకొకటిని ఇంకొక వ్యక్తిని అని రుచి చూడాలని వాళ్ళు దాటిపోయిన నిప్పు వలె దొరికిన దాన్ని కూడా కాల్చివేస్తాడు. ఒక నిమిషం రెండు చేతిని జోడించి ప్రార్థన చేసుకో. అయ్యా, సూర్యుడి నుండి నాకు వెలుగు వస్తున్నది. నేను ఎంతగా పొందుకుంటానో అంతగానే పరులకు ఇవ్వగలుగుతాను. ఇప్పుడు సూర్యుడి నుండి నేను వెలుగు పొందకుండా నా వెనకను చూపించాను కనుక ఆ వెలుగు నాలో లేకుండా పోవటం వలన ఇంకొక ఈ వ్యక్తికి, నా కుటుంబానికి, నా సహోదరుడికి, నా భార్యకి, నా భర్తకి, నా స్నేహితుడుకు వెలుగుని ఇవ్వకుండా చీకటిని ఇస్తున్న ఒక పాత్రంలాగా నేను మారిపోయాను. నన్ను మార్చుము దేవా అని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం రెండు చేతిని హృదయం మీద ఉంచుకొని ప్రార్థన చేయి. నీ వెలుగుగా ఉండటకు దేవుడు పిలిచాడు, కానీ వెలుగా లేదుగా. యేసయ్య నన్ను తాకుమని ఒకసారి ప్రార్థన చేసుకో. పాలించే ప్రభుని పాదాలు పట్టుకొని నిమ్మది పొందితిని, అయ్యా విడుదల పొందితిని. హల్లెలూయా. పాపి ఆ కుమారతి ఈ పరిస్థితిలోనే యేసయ్య పాదమునికి వచ్చినది. ఈ పాపని వదలాలంటే కుదరలేదని, ఈ పాపం నన్ను వేటాడుతుంది, నేను వదలకుండా పోతుంది, నన్ను పట్టుకొని పీడిస్తుంది. యేసయ్య నువ్వే నన్ను రక్షించగలుగుతావని ఆమె యేసయ్య ఒక పాదంని పట్టుకున్నది మాట. నేను పాపం అంటున్నా. దయచేసి అది రోగానికి కూడా ఉంచుకోండి. నీ దుఃఖంని కూడా దానికి ఉదాహరణగా తీసుకోండి. కృంగిపోయిన హృదయం కూడా ఉండవచ్చు. నా పని అంతేలే, నీ జీవితం అంతేలే, ఇట్లా అయిపోయిందిలే, అంతే అని నీ కృంగిపోయి ఉన్నావుగా. ఇప్పుడు కూడా నీ రోగిగా ఉన్నావుగా, ఇప్పుడు కూడా అనాథగా ఉన్నావుగా, ఇప్పుడు కూడా ఏమీ పాడు అవలేదు. యేసయ్య పాదం పట్టుకుందాం. యేసుక్రీస్తుని పాదం పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. చేతుని జోడించి ప్రార్థన చేయండి. పాలించే ప్రభుని పాదాలు పట్టుకొని నిమ్మది పొందితిని, అయ్యా విడుదల పొందితిని. యేసయ్యా 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 యేసయ్యా. పాలించే ప్రభుని పాదాలు పట్టుకొని నిమ్మది పొందితిని, అయ్యా విడుదల పొందితిని. ఎదురు గాలి వీచగా విరోధులు నవ్వుచుండగా నన్ను కాచు కాపరి, అయ్యా నన్ను మేపు మేపరి. పాలించే ప్రభుని పాదాలు పట్టుకొని నిమ్మది పొందితిని, అయ్యా విడుదల పొందితిని.
అయ్యా విడుదల పొంది తిని, అయ్యా విడుదల పొంది తిని. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన. సీరాక్ పుస్తకం, దయచేసి అందరూ కూడా సీరాక్ పుస్తకం 28వ వచనం, మనం 28వ అధ్యాయం చూసుకుందాం. నేను చెప్పిన మన హృదయం అనే ఆ బలిపీఠంలో we kept all the enmities and we are adoring. How to take revenge on, how to make myself very famous, how to fill my stomach with all kinds of dirties, how I can fulfill my bodily desire. These are the things in my table, on my table, about which I am every day I am meditating. I becoming like that. What you think you become. ఏమి ఆలోచిస్తున్నావు అదిలాగా నీ మారిపోతున్నావు. కనుక నా బలిపీఠంలో ఉన్నది అన్నీ కూడా నా ఆశలు, అదులాగా నేను మారుతున్నాను. అందుకే 28వ అధ్యాయం మొదటి వచనం, 30వ వచనం, ప్రీవియస్ 27, anger and wrath, these also are abominations, yet a sinner holds on to them. కోపం, రాత్ అంటే ఏంటి? ఒక పగ తీర్చుకోవటం, ఒక కక్ష అని చెప్పవచ్చు. ఇది రెండు కూడా అబామినేషన్ అంటే ఉండకూడదు మాట, అది వద్దు. ఒక జ్వరం వచ్చినప్పుడు 3 రోజులు మాంసం తినకూడదని దానికి వెనక ఒక అర్థం ఉంది. ఫుడ్ పాయిజన్, చచ్చిపోతావు. కనుక యాంగర్ అండ్ రాత్, దీస్ ఆర్ ద అబామినేషన్, యet a sinner holds it. Not everybody, the sinner holds it. కోపము, క్రోధము మనకు ఉండకూడదు. అన్ని రకమైన వ్యాధికి మూల కారణం కోపం. కానీ దాన్ని పట్టుకుంటున్నారు ఎవరు? పాపాత్ముడు మాట. ఈ పాపాత్ముడు ఎందుకు పట్టుకుంటున్నాడు? ఎందుకనగా పట్టుకొనటం మనకు ప్రాణ అభయం, మన ఆత్మని కోల్పోతామని ఆయనకు తెలియదు. పాపాత్ముడు ఆయన బలిపీఠంలో సైతానికి సంబంధించిన కార్యం ఉంచుకొని ఆరాధిస్తున్నారు. కనుక సైతాన్ని తృప్తి చేయటం, లేదంటే సైతాన్ ఆయన ద్వారా ఆయన తృప్తి పొందటం, ఇదే జరుగుతుంది. 28వ అధ్యాయం మొదటి వచనం, ద వెంచ్ఫుల్ విల్ ఫేస్ ద లార్డ్స్ వెంచెన్స్. పగ తీర్చుకోవటం, ఇదే కదా మన జీవితం. కోర్టులో న్యాయాధిపతులు కేసుని తీర్చకుండా పోతున్నాడు. 10 కేసు అంటే 10 నెలలు అవ్వచ్చు. 10,000 కేసుని 10 నెలలో ఎట్లా మార్చుకుంటారు? ఏమన్నా కోల్పోయి దేవుని సంపాదించుకో అంటగా, మనం దేవుని కోల్పోయి అన్నిటినీ సంపాదిస్తున్న పోరాటంలో ఉన్నాం. ద స్క్రిప్చర్ కాల్స్ టు possess the Lord by selling any of that what we have possessed. But we are going to the against to that. We are losing God in order to possess everything. From morning to evening, our soul is longing for anything else. Ultimately, the soul has to long for God. Today, God is speaking to you. Open your heart. Jesus like a sun, S-U-N, sun. From him, the light has to pass to you. In that light, you have to light your life, and the light has to be reflected to the world. That is the call of Christianity, and every Christian, and particularly those who are called to the consecrated life, or those who are in the ministry. But now I am continuing my ministry without the light. I don't have contact with God, but I am continuing the ministry. What I am doing? I am not sent by God. I preach something what I know from my mind. I have no connection. How long the kite will fly if it is not in the hands of someone? It feels high happy, and one day it finds I am not in the hands of God. Where you will be? What will be your future? What will be? You will be nothing. You will no more. You will be useful for nothing. చదువుతాం 2వ వచనం, Forgive your neighbor the wrong he has done, and then your sins will be pardoned when you pray.
Does anyone harbor anger against another and expect healing from the Lord? మన్నించో. కష్టంగా ఉంది, తప్పకుండా మనుషులు కాబట్టి ఇట్ ఈస్ పెయినింగ్ ద వర్డ్స్ వాట్ దే స్పోక్, వాట్ దే డిడ్. బట్ ద గాడ్ సే ఇఫ్ యూ వాంట్ హీలింగ్, ప్రార్థనలో నీవు ఉన్నప్పుడు దేవుడు నీకు స్వస్థత ఇవ్వాలంటే ఒక్క వ్యక్తి మీద నీకు ఉన్న కోపమును, వారు చేసిన తప్పులను మన్నించు, హీలింగ్ దొరక. హౌ క్యాన్ యూ ఎక్స్పెక్ట్ హీలింగ్ వెన్ యు ఆర్ with someone? If one has no mercy towards another like himself, can he then seek pardon from his own sins? వాళ్ళు చేసిన పాపం పెద్దదే, పొరపాటుకో కావాలనే చేశావు, మన్నించలేదంటే నువ్వు చేసిన పాపం అటు తెలియకుండా చేశావా అని దేవుడు తెలియకుండా చేశాను నేను చెప్పగలుగుతారా? నువ్వు ఇంకొకరు పాపం తెలియకుండా చేశా, క్షమిస్తున్నాను అన్నప్పుడే అదే మాటను దేవుడు చెప్పగలుగుతారు. టిక్ టాక్, tooth for tooth. You are using a scale to measure the forgiveness, to give forgiveness to others, and this is the time you are giving the same measurement to God. Lord, I use this measurement, you also use the same measurement to forgive my sins. It is not my word, it's the words of Jesus. నాకు అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను కూడా మన్నింతుమని యేసయ్య ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో ఇది ఉన్నది. హల్లెలూయా. యేషువ వందనం. ఇఫ్ ఎ మియర్ మార్టల్ హార్బర్స్ wrath, who will make an atoning sacrifice for his sins? 6వ వచనం చాలా ముఖ్యం. రిమెంబర్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ సెట్ ఎన్మిటీ aside. అయ్యా, ఈరోజే చివరి రోజు అని తలంచుకో. రిమెంబర్ ద ఎండ్ ఆఫ్ ద డే. చివరి రోజు నీ నిలబడబోతున్నావు చూడు యేసయ్య ముందు. అక్కడ నీ ధైర్యంగా నిలబడాలంటే ఆ ప్రభుని చూసి ఆనందముతో, అయ్యా నిన్ను చూడటకే ఇన్ని రోజుల శ్రమలను భరించాను, ఇన్ని ఆటంకాలు వచ్చినప్పుడు నిన్ను చూసిన ఈ క్షణం కొరకే నేను ఇది అన్నిటినీ భరిస్తాను అని నీ చెప్పాలంటే దేవుడు కూడా రా బిడ్డ, నాలాగా నీ జీవించావు, నాలాగా మన్నించావని నీ కౌకలించుకోవాలి. ఆ అనుభవం ఆ రోజు ఒక పెద్ద పండగగా నీ మారాలంటే రిమెంబర్ ద ఎండ్ ఆఫ్ ద డేస్. ఏం చేయాలి? అండ్ సెట్ ద ఎన్మిటీ aside. రిమెంబర్ కరప్షన్ అండ్ డెత్ అండ్ బీ ట్రూ టు ద కమాండ్మెంట్స్. రిమెంబర్ ద కమాండ్మెంట్స్ అండ్ డూ నాట్ బీ యాంగ్రీ విత్ యువర్ నైబర్. ఇవి అన్నీ కూడా కోపం నీకు వచ్చి చెప్తుంది. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేషువా వందనం. హల్లెలూయా. 21వ అధ్యాయం సీరా పుస్తకం 1వ వచనం నుండి, కుమారా కుమారతే పాపం చేసితే ఇంకా చేయకు. ఇది గుడ్ న్యూస్, సువార్త. ఇది పోలీస్ చెప్తున్నా, తమ్ముడు ఇప్పటివరకు చేసినది ఓకే, ఇప్పుడు నుంచి చేయకు. ఓకేనా? సరి సార్ అనగా చేసినదాన్ని మన్నింపబడబోతుంది అని అర్థం. ఈ మాటను దేవుడు పలుకుతున్నారు. హ్యావ్ యు సిన్డ్ మై చైల్డ్, డూ సో నో మోర్. కానీ ఒకటి చెయ్యి, ఆస్క్ ఫర్గివ్నెస్ ఫర్ యువర్ పాస్ట్ సిన్స్. ఫ్లీ ఫ్రమ్ సిన్ as from a snake, for if you approach sin it will bite you. This is the knowledge God's telling us. You don't go near to the snake. The Satan is like a dog which is tied now in the iron rod with a strong chain by the death of Jesus. The dog, the Satan, has no power over me unless I go near to it. కట్టపడి ఉన్న కుక్క పక్కన నేను పోలేదంటే, నేను చూడలేదంటే, సెల్ ఫోన్లో కానీ ఒక వ్యక్తిని కానీ నేను ఏమి చేయకుండా, చూడకుండా, వినకుండా, వాళ్ళతో అలవాటం చేయకుండా ఉండినా యు ఆర్ సేఫ్. యు ఆర్ గోయింగ్ నియర్ టు ద స్నేక్ అండ్ ద స్నేక్ విల్ బైట్స్ యూ. ఇట్స్ టీత్స్ ఆర్ లయన్స్ టీత్ అండ్ కెన్ డిస్ట్రాయ్ హ్యూమన్ లైఫ్. ఆల్ లవ్లీనెస్ is like a two-edged sword. There is no healing for the wound it inflicts.
మీరు ఎఫెసర్ 6వ అధ్యాయం, ఎఫెసర్, హల్లెలూయా హల్లెలూయా, అపోస్తలుల కార్యం 4:12, హెబ్రేయర్ 4:12 యేసుక్రీస్తు నామానికి ఉన్న శక్తి, హెబ్రేయర్ 4:12 యేసుక్రీస్తు వాక్కుకున్న శక్తిని కూర్చి చెప్తున్నప్పుడు ఇదే మాటను పలుకుతున్నారు. 3వ అధ్యాయం, ఇట్ ఇస్ 2-edged sword. ఈవెన్ హెబ్రేయర్కి రాయబడిన లేక 4వ అధ్యాయం 12వ వచనం, ఇట్ ఈస్ షార్పర్ దెన్ ద 2-edged sword. దేవుని వాక్ అనగా ఇప్పుడు వరకు పాపం అన్నది, లాలెస్నెస్ ఇస్ లైక్ 2-edged sword. ఈ కత్తి కంటే బలమైన ఒక కత్తి ఉన్నది, నీ పాపం కంటే బలమైన ఒక కత్తి ఉన్నది, అది దేవుని వాక్. నీ పాపంని తొలగించి నిన్ను శుద్ధి చేసి పరిశుద్ధుడిగా మార్చుటకు శక్తి కలిగిన పాపం కంటే ఇంకొక కత్తి, పదిలైన కత్తి ఉన్నది, అది దేవుని వాక్. అది హృదయంని దూసుకొని పోయి నీ పాపం నీకు తెలియపరిచి అది తప్పు నేర్పిస్తుంది, మళ్ళీ తిరిగి రావటకు సహాయం చేస్తుంది. ద వర్డ్ గివ్స్ యూ అగైన్ ద ఎనర్జీ టు కమ్ బ్యాక్ టు ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 5వ వచనం, ద ప్రేయర్ ఆఫ్ ద పువర్ గోస్ ఫ్రమ్ ద లిప్స్ టు ద ఇయర్స్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ జడ్జ్మెంట్స్ కమ్స్ ఫ్రమ్ స్పీడీ. నేను పాపాత్ముడయ్యా, నేను పరిదాపమైన ఒక వ్యక్తి, నన్ను కరుణించుమని నీ ప్రార్థన చేసిన నీ ఒక పేదవాడు లాంటి వాడు. కరుణించు పాడండి. దేవా కాపాడు నీ దాసుని, నీ సేవలో నన్ను నడిపించు దేవా, నీ ప్రేమలో నన్ను నింపుము దేవా. అయ్యా, నీ సేవలో నడుపు, నీ ఆత్మతో నింపు, నువ్వు లేకుండా నేను బ్రతుకులేనయ్యా అని ఎప్పుడు నీ ప్రార్థన చేస్తున్నావో, తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసిన వారు ప్రార్థన మేఘమును దాటి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని చెవిలో వినబడుతుంది మాట, డైరెక్ట్గా వెంటనే జవాబు వస్తుంది మాట. హల్లెలూయా. కనుక కొన్ని వచనంలో రాసుకోండి, ఇంట్లో ధ్యానించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం, ఈ శతాధిపతి, దేవా నీ ఒక్క మాట పలుకు, నాకు స్వస్థత నా పని మనిషికి దొరకదని ఒక్క మాటని ఎదురు చూస్తారన్నమాట. ఈరోజు మనం ఎదురు చూడవలసినది దేవుడి దగ్గర నుండి ఒక్క మాట, నీ పాపం క్షమింపబడినది. ఆ మాట వినాలి. కుష్ఠరోగి, లూకా సువార్త 17వ అధ్యాయం 14వ వచనం, కుష్ఠరోగిలు, దేవుని ఒక్క మాట పలుకు, ఈ శరీరం పాపానికి రోగానికి పడిపోయిన శరీరం నూతనీకరింపబడుతుంది. మై స్కిన్ విల్ బీ సేవ్డ్, మై సిక్నెస్ విల్ బి రిమూవ్డ్, యూ సే అ వర్డ్. లూకా సువార్త 17:14. పుట్టుకురుడి వాడు, లూకా 18:38, నీ ఒక మాట పలుకు స్వామి, నాకు చూపు వస్తుంది అన్నాడు. my eyesight will be open, the spiritual eyesight will be open. I can see you, Lord. నేను నిన్ను చూడవచ్చు, నీ వెలుగుని చూడవచ్చు. ఇప్పటి వరకు నీ సూర్యకాంతి నా మీద పడలేదు, నా పాపం అడ్డంగా మారిపోయింది. యెషయా గ్రంథం 59:1-2 ప్రకారం నీ వెలుగుని చూడలేదు ఇప్పుడు వరకు, కనుక చీకటినే వెలుగును అనుకున్నాను, ఇప్పుడు నీ వెలుగు నా మీద వచ్చునుగాక. లూకా 18:38. యోహాను 11:43 వచనం, ఈవెన్ ద డెడ్ బాడీ, లాజరు శరీరం కూడా దేవుని వాక్కునికి విధేయతను చూపించి లేచి, ద డెడ్ బాడీస్ వేర్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్స్ వర్డ్. జీసస్ స్పోక్, ద డెడ్ బాడీ got the life, and Lazarus came out from the tomb, to come out of my tomb, to come out of my sinful cave, to come out of my inferiority complex, to come out of my sadness, to come out of my fear. Lord, I need your power, I need your word. హల్లెలూయా. ఈరోజు పలుకుదాం, పిలుస్తాం. హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయం 35-41. ఈ తుఫాను, ఈ అలలు, ఇవి కూడా శిష్యులు గొడగొడ ఏమేమో చేసినప్పుడల్లా అది అట్లనే ఉండినది. యేసయ్య లేచి నిలబడి ఒక మాట పలికినప్పుడే ఆగిపోయింది మాట. వాట్ ఈస్ ఇంపాసిబుల్ టు యూ, వెరీ ఇంపాసిబుల్ టు గాడ్, సో కాల్ అన్ టు హిమ్.
ప్రకృతిని చుట్టి ఉన్న వాతావరణం మారునుగా కానీ ప్రార్థన చేయి. నీ విరోధులు మారునని ప్రార్థన చేయి. నీ భర్త మారునని వాగ్దానం చెప్పు, ప్రకటన చేయి. దేవుని వాకు నాలుకలో తీసుకొని పలుకు, ప్రొఫెసై. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మార్కు సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. అంజూరం చెట్టుని యేసుక్రీస్తు చూసి మాట్లాడారు. సైతాను కూడా లూకా సువార్త 8:33, మార్కు 5:13 ఇవటిలో యేసయ్య మాలో నుండి దూరం పో, మీ గడియ రాకటి మునిపై ఎందుకు వచ్చావు, దూరం పో, మా దగ్గర రాకూడదు, దూరం పో అని చెప్తూనే దెయ్యం కూడా వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా. కనుక చివరిగా ఒక మాట, దైవజనులారా, యేసు ప్రభు నీ మీద కోపంగా ఉన్నారు. ఎందుకు? నీ పాపి అని కాదు, పాపం నుండి ఆయన దగ్గర రాలేదు చూడు, దాని కొరకి. వైద్యుడిని పక్కన, ఇంటికి పక్కనే హాస్పిటల్, వెరీ గుడ్ హాస్పిటల్. యు ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్, వై కాంట్ యూ గో టు ద నెక్స్ట్ డోర్, ద డాక్టర్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ దేర్. అందుకే యేసు ప్రభు దర్శన గ్రంథం 3:19-20 చెప్పినారు, ఐఎమ్ నాకింగ్ ద డోర్. నీ నా దగ్గర రాకుండా పోయినా కూడా, విత్ ఆల్ ద ఎక్విప్మెంట్స్, మెడిసిన్, ఐ వాంట్ టు కమ్ టు యువర్ హోమ్ టు గివ్ ట్రీట్మెంట్ టు యూ. వై కాంట్ యూ ఓపెన్ యువర్ హౌస్, వై కాంట్ యూ ఓపెన్ యువర్ డోర్. అయ్యా, నువ్వు నన్ను పిలవలేదు, నేను వస్తున్నా నిన్ను వెదకి నిన్ను స్వస్థపరచుటకు, నన్ను అనుమతించవచ్చు కాదు, నేను నిన్ను తాకట్టుకు అనుమతించవచ్చు కాదు. కుష్ఠరోగులు యేసయ్యను తాకట్టుకు అనుమతించలేదు మాట. కుష్ఠం అని దూరం పోయారు మాట. అన్టచబుల్ డోంట్ కమ్. దే హ్యావ్ టు రింగ్ ద బెల్, కవర్ విత్ ద బ్లాంకెట్, blanket. Whenever they come amidst the people, they have to ring the bell and they have to express themselves as untouchable. But Jesus coming towards them, the God's grace coming towards them. The people are going away from you, looking at your pathetic condition, but the God comes near to you. That's, please note it down. The leprosy cannot touch him, but he is having the authority over the leprosy. He can take the leprosy. So come back. No need to have fear. నీ పాపం చూసి అందరూ పారిపోతున్నాడు. పాపం ఈయన తాకటలేదు. ఈయన పాపంని తాకి నీలో నుండి తీసేయవచ్చు. When somebody drinks poison, they'll give some kind of medicine, antibiotic. When it goes and fights against the poison and it makes it failure, then the person is alive. యేసుని రక్తం మనలో ప్రవహింప చేయాలని, యేసుక్రీస్తు ఆ రక్తం మనను పోయాలని మన ఇంటికి వస్తున్నాడు. వై కాంట్ వి ఓపెన్ ద డోర్ టు హిమ్? ఇప్పుడు కూడా ప్రపంచంలో అంటురోగం అన్ని చోట్ల ఉన్నది, కానీ ప్రతి ఒక్కరూ భయపడి వెనక్కపోతారు తప్ప పాపను క్షమించమని మన్నిప్పు అడిగిన వాడు ఎవరు లేరు. ఒకవేళ తెలియలేదో ఏమో, ఇప్పుడు పలుకుతున్నాను, మన పాపం వలన ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడని, ఈ సూర్యుడు ఉన్నాడని, ఆయన కాంతి నాకు చాలు అని, ఈ కాంతితో నేను అందరినీ కూడా వెలిగించుటకు అంత శక్తి ఉందని నాకు తెలియలేదేమో. ఈరోజు ఒక్కసారి యేసయ్య దగ్గర వస్తాం, దేవుడు మనల్ని తాకి స్వస్థపరుస్తారు. హల్లెలూయా. గాడ్స్ మర్సీ, God's grace is a special gift from the Lord. When we are unable to follow the 10 commandments, when we are very weak to observe the law of God, the grace of God is come and He is supporting us. On behalf of Jesus already followed the 10 commandments and achieved what we supposed to achieve. Now, by the grace, I am joining with Jesus Christ, being with Jesus, united with Jesus, I am capable of entering into heaven. The grace of God is sufficient for me to enter into heaven. For that, you accept the sin, believe Jesus Christ, get connected with Him, get healing from Him. అప్పుడు మీకు సకల కార్యము దేవుడు మారుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా అందరూ మోకరించి, టుడే రైట్ నౌ దేవుడు తన కృపను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు వరకు నీ చేసిన పాపం, సకల పాపను యేసుక్రీస్తు మన్నించుటకు ఆశపడుతున్నాడు. అందుకే వచ్చాడండి. సిలువలో ఆయన రక్తం కాచినది అందుకే. నీకు నేను మన్నిపు ఇవ్వను అని చెప్పటకు కాదు, నీకు మన్నిపు ఇస్తాను ఎప్పుడు వరకు నీ ప్రాణం కోపట్టకు మునిపే. కృప ఎప్పుడు వరకు? మన ప్రాణం ఉన్నంత వరకు. ఇప్పుడు అడిగినా ఇస్తాడు. మోకరించుదామా, ప్రార్థన చేసుకుందాం.
నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయ్యా. నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయ్యా. చాలును దేవా నీ కృపా నాకు చాలునయ్యా. చాలును దేవా నీ కృపా నాకు చాలునయ్యా, నాకు చాలునయ్యా. ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సంద్రములు ఎదురైనా, ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సంద్రములు ఎదురైనా, నీ కృప ఉండగా నే సాగిపోయేదా, నీ కృప ఉండగా నే సాగిపోయేదా, నీ కృపలోనే నే జీవించేదా, నీ కృపలోనే నే జీవించేదా. చాలును దేవా నీ కృపా నాకు చాలునయ్యా. చాలును దేవా నీ కృపా నాకు చాలునయ్యా, నాకు చాలునయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక వ్యక్తి చెట్టు నాటాడు. ఆ చెట్టుకు తోడుగా ఉండాలని ఒక కర్రను నాటాడు. రోజులు పోతుండగా ఈ చెట్టుకు తోడుగా ఉండాలని పెట్టిన కర్ర పెద్దగా అయింది, ఈ చెట్టు అక్కడే అయిపోయింది మాట. ఇది ఆ రైతులకు తెలియట్లే, ఎందుకు పెరగట్లేదని పెద్దగా అయి మంచి పువ్వులు మాట చూడటానికి ఈ చెట్టుని చూసి ఆనందిస్తున్నారు. మంచి నీడ ఇస్తుంది, మంచి పువ్వులు ఉన్నాయి. కానీ ఆ చెట్టు నాటపడిన దీనికి తోడుగా ఉండటకు ఇది ద్రాక్ష తోట, ద్రాక్షవల్లి ఫలించలేదు. పక్కన ఉన్న కర్ర ఫలించినట్లుగా మన ఆత్మ పోషింపబడలేదు. శరీరం పెద్దగా అయింది, నడవకుండా నడుస్తున్నాం, జిమ్ముకు పోయి ఏమేమో చేస్తున్నాం, అది తిని ఇది తిని డాక్టర్ చెప్పితే ఇంత ట్యాబ్లెట్ తిన్నాం ప్రతిరోజుగా, ఆహారం బదులుగా సైడ్ డిష్ ఇది. ఆత్మ బాధింపబడి ఉన్నది. ఇప్పుడు నీ చెయ్యవలసినది, ఈ చెట్టు నీకు ఇప్పటివరకు నీడ ఇచ్చింది అనుకున్నా, అది కాదు నీ గమ్యం. చెట్టుని నరుకు. ఆ నీడ దేవుని సూర్యుని వెలుగు ఈ చెట్టుకు పడకుండా చేసింది మాట. ఎక్కడైనా చెట్టుని నీడ సూర్యుడు వెలుగు ఎక్కడ లేదో అక్కడ ఉంచి చూడండి, ఎండిపోతుంది. మనం ఎండిపోయి ఉన్నాం, దేవుడి దగ్గర వస్తాం, మన విన్నపాలన్నిటికీ కూడా దేవుడికి సమర్పించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో కలిసి స్తుతించండి, ప్రార్థన చేయండి. సూర్యుని వెలుగు నా మీద వచ్చునుగాక అని ప్రార్థన స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాత జీవితం తొలగింపబడునుగాక, నూతన జీవితం నాలో ప్రారంభించునుగాక. దేవుని వెలుగు నా ద్వారా లోకానికి ప్రకాశించునుగాక. నాలో ఉన్న రోగం, వ్యాధి, బాధలు, అన్ని రకమైన దుష్ట కార్యాలు తొలగింపబడుగాక. నా ఆత్మ బలిపీఠములో నేను ఉంచుకునిన ప్రతి ఒక్క పగ, ద్వేషం, అసూయ, అబద్ధం, చెడు తలంపులు, సైతాను క్రియలు అన్నిటినీ కూడా నేను త్రోసివేస్తున్నాను. నా బలిపీఠం యేసయ్య రక్తంతో కడుగబడునుగాక, నా బలిపీఠం యేసయ్య రక్తంతో శుద్ధి చేయబడునుగాక. యేసుని పరిశుద్ధ వరాలు, ఫలాలు నా హృదయంలో నింపబడునుగాక. నా జీవితం దేవుడికి అంకితం అవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు. మీకే స్తుతి, మీకే ఆరాధన, మీకే మహిమ కలుగునుగాక. అందరూ కూడా భక్తితో దేవుని దీవెనలు ఈ సమయంలో పొందుకుంటాం. మన విన్నపాలన్నీ కూడా దేవుడికి సమర్పించుకొని యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన ద్వారా
మనల్ని సమర్పించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నం మాకి నేటికి అనుగ్రహింపు, మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నితు, మమ్ము శోధనయందు ప్రవేశింపడినవగా కీడును రక్షించండి. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక.